ప్రేమను మాటల్లో చెప్పొచ్చు, పాటల్లో పాడొచ్చు, కాని కొన్ని ప్రేమకథలుంటాయి, అవి మౌనంలోనే మొదలవుతాయి. అలాంటి ఓ నిశ్శబ్ద ప్రేమ ప్రయాణమే నీలిచుక్క. ఒకసారి ఆలోచించండి, అసలు సంబంధం లేని పూర్తిగా వేర్వేరు మనస్తత్వాలున్న ఇద్దరు మనుషులు కలిసినప్పుడు వాళ్ళిద్దరిదీ ఒకే కథగా ఎలా మారుతుంది? విచిత్రంగా ఉంది కదూ? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనం ఈ కథలోకి వెళ్ళిపోదాం. రైట్, మన కథ ఫస్ట్ చాప్టర్కి వచ్చేసింది. ఇక్కడ మనకు పరిచయం కాబోయేది జస్ట్ ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, అసలు సంబంధమే లేని రెండు వేర్వేరు ప్రపంచాలు. ఒకవైపు అభి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన ప్రపంచమంతా కోడింగ్, లాజిక్ అంతే, చాలా సైలెంట్. మరోవైపు అన్విత, ఒక ఆర్టిస్ట్. ఆమె ప్రపంచం ఒక రెయిన్బో లాంటిది, రంగులతో, ఉత్సాహంతో కళకళలాడుతూ ఉంటుంది. చెప్పాలంటే ఒకరిది బ్లాక్ అండ్ వైట్ సినిమా అయితే ఇంకొకరిది కలర్ఫుల్ యానిమేషన్. మరి ఇలాంటి వాళ్ళిద్దరూ ఎలా కలిశారు? కొన్నిసార్లు లైఫ్లో పెద్ద పెద్ద మార్పులు చాలా సింపుల్ ప్లేసెస్లోనే మొదలవుతాయి. ఒక మామూలు కాఫీ షాప్, ఒక కప్పు కాఫీ వాళ్ళిద్దరి జీవితాలని మార్చేస్తుందని ఆ క్షణంలో వాళ్లకి కూడా తెలియదు. సీన్ కట్ చేస్తే హైదరాబాద్లో ఒక రద్దీగా ఉండే కాఫీ షాప్. అభి ఏమో తన ల్యాప్టాప్లో కోడింగ్ ప్రపంచంలో ఉన్నాడు. అన్విత తన స్కెచ్బుక్ లోకంలో ఉంది. ఇద్దరూ ఎవరి లోకంలో వాళ్లున్నారు. అప్పుడే అనుకోకుండా బూమ్! వాళ్ల ప్రపంచాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అది ఒక కప్పు కాఫీ రూపంలో. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ అన్విత గొంతులో టెన్షన్ స్పష్టంగా తెలుస్తోంది. అయ్యో, నిజంగా సారీ అండి, నేను చూసుకోలేదు అంటూ కంగారుగా టిష్యూస్తో ఆ మరకని తుడవడానికి ప్రయత్నించింది. అభికి ఫస్ట్లో కొంచెం చిరాకొచ్చినా ఆమె కళ్లలో ఆ కంగారు, ఆ నిజాయితీ చూసి అతని కోపమంతా మాయమైపోయింది. జస్ట్ పర్లేదు అని ఒక్క మాటన్నాడు, అంతే. ఆ ఒక్క మాటతో వాళ్ల మధ్య సైలెన్స్ బ్రేక్ అయింది. అలా ఓ కాఫీ మరక వాళ్ల కథకు ఒక అందమైన స్టార్టింగ్ ఇచ్చిందనమాట. ఆ ఫస్ట్ మీటింగ్ తర్వాత మెల్లిగా వాళ్ల ప్రపంచాలు కలవడం స్టార్ట్ అయ్యాయి. అభి లాజిక్కు, అన్విత కలర్స్ యాడ్ అయ్యాయి. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఒకరినుండొకరు ఏం నేర్చుకున్నారు, వాళ్ల మధ్య బంధం ఎలా బలపడింది? అప్పటి వరకు అభికి ప్రపంచమంటే ఏంటి? కోడ్, లాజిక్, డెడ్లైన్స్. కాని అన్విత జీవితంలో ఉండే చిన్న చిన్న మ్యాజిక్ను అతనికి పరిచయం చేసింది. మొదటిసారి వర్షంలో తడవడం, సన్సెట్ని చూస్తూ సైలెంట్గా ఉండిపోవడం, కొన్నిసార్లు మాటల కంటే మౌనమే చాలా అందంగా ఉంటుందని చూపించింది. చెప్పాలంటే అభి బ్లాక్ అండ్ వైట్ లైఫ్లోకి అన్విత అన్ని రంగులని తీసుకొచ్చింది. ప్రతి ప్రేమ కథలోనూ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, మాటలు అవసరం లేకుండానే మనసులో నిలిచిపోయే ఒక మూమెంట్. ఇప్పుడు మనం చూడబోయేది సరిగ్గా అలాంటి ఒక స్పెషల్ మూమెంట్. ఒకరోజు సాయంత్రం ఒక ప్రశాంతమైన పార్కులో ఇద్దరూ కూర్చున్నారు. చుట్టూ సైలెన్స్, వాళ్ల మధ్య కూడా అంతే. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ అన్విత ఒక ఖాళీ పేపర్, కొన్ని కలర్స్ అభి చేతికిచ్చింది. నీకు నచ్చిన రంగుతో నీకు తోచింది గీ అంది. అది జస్ట్ ఒక రిక్వెస్ట్ కాదు, తన రంగుల ప్రపంచంలోకి అభికి ఒక ఇన్విటేషన్ అన్మాట. అభి పెద్దగా ఆలోచించలేదు, పెద్ద పెద్ద బొమ్మలేమీ గీయలేదు. ఆ విశాలమైన పేపర్ మధ్యలో జస్ట్ ఒక చిన్న నీలిచుక్క పెట్టాడు, అంతే. అతని మనసులో ఏముందో అన్వితకు అస్సలర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆ నీలిచొక్క వెనుకొన్న మీనింగేంటో తెలుసా? అభి మాటల్లో చెప్పకపోయినా అతని మనసు చెప్పింది ఇదే. ఈ అనంతమైన ఆకాశంలో నేనొక చిన్న చుక్కలాంటోడిని, కాని నువ్వు నా లైఫ్లోకొచ్చాక నా ప్రపంచం ఆ ఆకాశమంత పెద్దదయింది. చూడండి, వందల కొద్ది మాటల్లో చెప్పలేని ప్రేమను ఒకే ఒక చుక్కలో చూపించాడు. ప్రతి సినిమాలోనూ హీరో హీరోయిన్కి ఒక పెద్ద ఛాలెంజ్ వస్తుంది కదా, వాళ్ళ బంధాన్ని టెస్ట్ చేసే ఒక సిచ్యువేషన్. వీళ్ల కథలో ఆ టెస్ట్ పేరు దూరం. అప్పుడే విధి వాళ్ల ముందు ఒక పెద్ద కన్ఫ్యూజన్ని పెట్టింది. అభి కెరీర్లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అమెరికాలో జాబ్. ఒకవైపు తన కల, ఇంకోవైపు తన ప్రేమ. ఏది ఎంచుకోవాలి? చాలా కష్టమైన డెసిషన్ కదా. అలాంటి సిచ్యువేషన్లో అన్విత చాలా మెచ్యూర్డ్గా ఆలోచించింది. తన సంతోషం కంటే అభి కెరీర్ ముఖ్యమనుకుంది. అతని కళ్ళలోకి చూసి చాలా ధైర్యంగా చెప్పింది, నీ కల కోసం నువ్వు వెళ్ళాలి. మనం దూరంగా ఉన్నా మన ప్రేమ మనల్ని కలిపే ఉంచుతుంది. ఆమె మాటలు దూరాన్ని కూడా జయించొచ్చు అనే ఒక నమ్మకాన్నిచ్చాయి. సో మన కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేసింది. టైం గడిచిపోయింది. మరి వాళ్ళు పెట్టుకున్న నమ్మకం గెలిచిందా? దూరం వాళ్లని విడదీసిందా? లేక మరింత దగ్గర చేసిందా? 2 ఏళ్లు.
ఈ 2 సంవత్సరాలలో చాలా మారిపోయి ఉంటాయి. కాని వాళ్ల మధ్య ఉన్న ఆ సైలెంట్ బాండ్ టైంకి ఎదురు నిలవగలిగిందా? చూద్దాం. సీన్ కట్ చేస్తే అన్విత ఫస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్. ఆమె కల నిజమైన రోజు. చుట్టూ చాలా పెయింటింగ్సున్నాయి. అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ అందరి అటెన్షన్ ఒకే పెయింటింగ్ మీదుంది. ఒక పెద్ద తెల్ల క్యాన్వాస్. మధ్యలో ఒకే ఒక నీలి చుక్క. దాని కింద టైటిల్ నా ప్రపంచం. అన్విత ఆ పెయింటింగ్ వైపే చూస్తూ అలా ఉండిపోగా వెనకనుంచి ఒక సుపరిచితమైన గొంతు వినపడింది. ఈ పెయింటింగ్ వెల ఎంత? అన్విత వెనక్కి తిరిగింది. ఆమె కళ్లల్లో నీళ్లు. గొంతులో ఆ 2 ఏళ్ల నిరీక్షణ. ఆ ఇమోషనంతా పలికింది. ఇది అమ్మకానికి లేదు. ఇదొకరికోసం దాచిన జ్ఞాపకం. ఎదురుగా నిలబడింది అభి. అతని కళ్లలో అప్పటి ప్రేమ అస్సలు తగ్గలేదు. నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని మెల్లగా అన్నాడు, ఇకపై ఇది జ్ఞాపకం కాదు అన్విత, ఇది మన జీవితం. చూశారు కదా, ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే. నిజమైన ప్రేమ ఉంటే దూరమనేది ఒక నంబర్ మాత్రమే. అది బంధాన్ని విడదీయదు, ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఒక చిన్న నీలిచుక్కుతో మొదలైన వాళ్ల కథ ఇప్పుడు ఆకాశమంత పెద్దదైంది. ఇదే ఒక నిశ్శబ్ద ప్రేమ ప్రయాణం.